friends, how are you? Welcome to Global English channel. దయచేసి మా యొక్క ఛానల్ని ఎంకరేజ్ చేయగలరు. ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అతి తక్కువ కాలంలో ఈ యొక్క ఇంగ్లీష్ గ్లోబల్ ఛానల్కి చాలా సబ్స్క్రైబర్స్ అనేది పెరిగారు, అబోవ్ 600. సో అతి తక్కువ అంటే వితిన్ 1 మంత్లోనే చాలా సబ్స్క్రైబర్స్ అనేది రావడం జరిగింది. నేను ప్రతి ఒక్క కంటెంట్ని ఎంతో యూస్ఫుల్ ఉండేటువంటి కంటెంట్ని నేను మీకు ప్రెజెంటేషన్ ఇస్తున్నాను అని నేను అనుకుంటున్నాను. దయచేసి ప్రతి ఒక్క వీడియోని మీరు పాజిటివ్గా రిసీవ్ చేసుకొని యూస్ఫుల్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు నేను ప్రెజెంటేషన్ ఇస్తున్నటువంటి యొక్క వీడియోస్ని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. మీకు ఈ గ్లోబల్ ఇంగ్లీష్ ఛానల్ యొక్క కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసినట్లయితే మీకు ప్రతి ఒక్క టాపిక్ మీద మీకు ఆ యొక్క నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మనము ఇంకా ఫార్వర్డ్గా ఇంకా ముందుకు వెళ్ళాలంటే మీ యొక్క ఎంకరేజ్మెంట్ కంపల్సరీ ఉండాలి. నేను ప్రతి ఒక్క వీడియోలో మీకు ఎంతో క్షుణ్ణంగా అంటే ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్ ది వ్యూలో చాలా బ్రీఫ్గా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీరు ప్రతి ఒక్కరు కూడా నా వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ని ఆదరించి దయచేసి ముందుకు తీసుకెళ్ళగలరు అని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. నౌ లెట్ us కమ్ టు ద వీడియో ఫ్రెండ్స్. ఇక మనము ఈరోజు చాప్టర్లోకి టాపిక్లోకి వచ్చినట్లయితే టుడే టాపిక్ మనము ఈ యొక్క కంటెంట్లో ఏమి ఇస్తున్నాము, దేని నుంచి ఎక్స్ప్లెనేషన్ అంటే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. మరి వాట్ ఈజ్ ద ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి? తెలుగులో దాన్ని మనము అలంకారములు అంటాము. దట్ మీనింగ్ ఈజ్ ఇన్ తెలుగు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఈజ్ ఇన్ తెలుగు అలంకారములు, రైట్? సో వాట్ అబౌట్ దీస్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్? ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, వేటిని అంటాము. ఓకే, సో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ ద various tricks used to make the language effective and attractive. They are like the spices added to the common food to make it tasteful. చాలా ఈజియెస్ట్గా అర్థమవుతుంది. ఇక్కడ మనకు ఈ యొక్క డెఫినేషన్ అనేది చాలా ఈజియెస్ట్గా అర్థమవుతుంది. అదేంటంటే చూడండి, ఇక్కడ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ వేరియస్ ట్రిక్స్ అంటే డిఫరెంట్ ట్రిక్స్లో ఉంటుంది. డిఫరెంట్ ట్రిక్స్లో మనం యూజ్ చేయొచ్చు టు మేక్ ద లాంగ్వేజ్ ఎఫెక్టివ్ అండ్ అట్రాక్టివ్. లాంగ్వేజ్ని మనము ఎఫెక్టివ్గా అట్రాక్టివ్గా దాన్ని మనము కంటెంట్ని పర్ఫెక్ట్గా చూపించడానికి ఇక్కడ మనకి ఒక డిఫరెంట్ టేస్ట్లో చూపించే విధానాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటాము, రైట్? సో ఏ విధంగా అంటే దానికి చిన్న ఎగ్జాంపుల్, దే ఆర్ లైక్ ద స్పైసెస్. మనము ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్లో ఏ విధంగా మనము టేస్ట్ కోసము స్పైసెస్ యాడ్ చేస్తామో, బెటర్ ఫ్లేవర్ కోసము, టేస్ట్ కోసము ఏ విధంగా మనము ఫ్లేవర్ కోసము స్పైసెస్ యాడ్ చేస్తామో, అదే విధంగా లాంగ్వేజ్ కూడా టేస్టీగా ఉండడం కోసం అంటే మనము మాట్లాడేటువంటి లాంగ్వేజ్ కానివ్వండి, ఏ లాంగ్వేజ్ అయినా సరే దానిలో కూడా మనము ఒక టేస్ట్ అనేది తీసుకొని రావడానికి మనం యూజ్ చేసేటువంటి వర్డ్స్ని మనం ఏమంటామంటే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటాము. దట్ ఈస్ కాల్డ్ ఇన్ తెలుగు అలంకారములు, రైట్? మళ్ళీ ఒకసారి దీన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ మీన్స్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ వేరియస్ ట్రిక్స్ యూజ్డ్. వేరియస్ డిఫరెంట్ వే ఆఫ్ ట్రిక్స్ యూజ్ చేసి మనము ఒక కంటెంట్లో మనము ఒక సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చేయడానికి డిఫరెంట్ ట్రిక్స్ యూజ్ చేస్తాము. ఏ విధంగా యూజ్ చేస్తాము అని అంటే ఇక్కడ ఏమన్నాడు, మేక్ ద లాంగ్వేజ్ ఎఫెక్టివ్ అండ్ అట్రాక్టివ్. ఒక లాంగ్వేజ్ని మనము ఎఫెక్టివ్గా అట్రాక్టివ్గా మనము తీసుకుని రావడానికి డిఫరెంట్ వేస్లో మనం ట్రిక్స్ ఏ విధంగా యూజ్ చేయాలో అంటే ఏ విధంగా యూజ్ చేయాలి అని అంటే మనం ఒక ఫుడ్ ప్రిపరేషన్లో కూడా దే ఆర్ like the spices added to common food to make it
టేస్ట్ఫుల్, మన ఒక ఫుడ్ని ఏ విధంగా టేస్ట్ఫుల్గా మనం ప్రిపరేషన్ చేసుకోవడానికి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పైసెస్ ఏ విధంగా యాడ్ చేస్తామో, దాని టేస్ట్ ఇంకా ఏ ఏ ఏ స్పైసెస్ యాడ్ చేస్తే ఏ విధంగా టేస్ట్ వస్తుంది, ఏ ఐటమ్ యాడ్ చేస్తే టేస్ట్ వస్తుంది అని మనం ఏ విధంగా ప్రిపరేషన్ చేస్తామో ఫుడ్ అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఇంగ్లీష్ని కానివ్వండి, ఏ లాంగ్వేజ్ అయినా సరే మనము దానికి ఒక అట్రాక్టివ్ ఎఫెక్టివ్ అనేది రావడానికి మనము యూజ్ చేసేటువంటి వర్డ్స్ని లేదా సెంటెన్సెస్ని మనం ఏమంటామంటే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటాము. ఇక్కడ డౌన్లోకి వచ్చేసినట్లయితే నోట్ ద ఫాలోయింగ్ డెఫినేషన్స్. ఇక్కడ కొన్ని డెఫినేషన్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చాము. సిమైల్ ఈజ్ ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్. Simile means it is a figure of speech where two objects different kinds of objects రెండు ఉన్నప్పుడు having a common quality or compound to each other ఒకదానికి ఒకటి that has simile means అంటే that way two objects of different kinds of objects ఎక్కడైతే ఉంటాయో అంటే ఏంటివి అవి, that is a have a common quality ఆర్ కాంపౌండ్ టు ఈచ్ అదర్. ఒకదానికి ఒకటి కామన్ క్వాలిటీ, కాంపౌండ్స్ ఈచ్ అదర్ అంటే ఒకదానికి ఒకటి ఈ విధంగా మ్యాచ్ అయి ఉంటే దాన్ని ఏమంటామంటే ద కంపారిజన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై సచ్ వర్డ్స్ యాజ్ లైక్, యాజ్, సో, యాజ్, జస్ట్. ఈ విధంగా మనము వాటి కంపారిజన్ దీనికంటే దట్ ఈస్ సో బ్యూటిఫుల్, జస్ట్ సో బ్యూటిఫుల్, జస్ట్ లైక్ దట్. ఈ విధంగా మనం కొన్ని వర్డ్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటాము. ఆబ్జెక్ట్కి కాంపౌండ్కి రెండు మ్యాచ్ అయ్యే విధంగా మనం యాడ్ చేసేటువంటి వర్డ్స్ని మనము దీంట్లో మనం ఈ యొక్క సెంటెన్స్లో ఈ యొక్క డెఫినేషన్లో మనము చూడొచ్చు. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. Simile is a figure of speech where two objects different kinds ఏవైతే రెండు ఆబ్జెక్ట్స్ ఉంటాయో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కూడా డిఫరెంట్ కైండ్స్లో ఉండాలి. సో హ్యావింగ్ ఏ కామన్ క్వాలిటీ ఆర్ కాంపౌండ్ టు ఈచ్ అదర్. కామన్ క్వాలిటీ ఆర్ కాంపౌండ్ టు ఈచ్ అదర్. ద కంపారిజన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై. ఆ యొక్క కంపారిజన్ మనం ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాము, సచ్ వర్డ్స్ యాజ్ లైక్ అని లేదా యాజ్ అని, సో యాజ్, జస్ట్ యాజ్ అండ్ సచ్ యాజ్ ఇలాంటి వర్డ్స్ మనం యూజ్ చేసి కంపారిజన్ అనేవి చేస్తాం అన్నట్టు. సో ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినట్లయితే రామా లాఫ్ లైక్ ఏ లయన్. రామ ఏ విధంగా నవ్వుతున్నాడు అనేది ఇక్కడ మనము లైక్ ఏ లయన్. సో ఇక్కడ మనం ఏం యూజ్ చేసాము, లైక్ అనేటువంటి కంపారిజన్, ఒక పోలిక, ఒక రెండు ఆబ్జెక్ట్స్ని మధ్యలో మనము ఏంటి వాటి యొక్క ఆబ్జెక్ట్స్ యొక్క మనం డిఫరెన్సెస్ని లేదా వేరియేషన్ ఏ విధంగా చూపించామంటే ఒక దానికి ఇంకొకటి కంపారిజన్. ఇంతకుముందు మనము ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాము. ఏమనంటే కంపారేటివ్ డిగ్రీస్లో నేర్చుకున్నాము. కంపారిజన్, సూపర్లేటివ్, పాజిటివ్, కంపారేటివ్, సూపర్లేటివ్. సో ఈ విధంగా కంపారిజన్ చేసినప్పుడు దానిలాగా అంటే సిమిలర్ టు దట్ అని ఇంకొక దానికి మనము సిమిలర్గా ఉన్నది అని చూపించడానికి యూజ్ చేసేటువంటి వర్డ్స్ని మనము సిమైల్స్ అంటాము. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే రామా లాఫ్ లైక్ ఏ లయన్. ఏ విధంగా నవ్వుతున్నాడు అని అంటే అతను లైక్ ఏ లయన్. దే సోల్ వాజ్ లైక్ ఏ స్టార్. వాళ్ళ యొక్క ఆత్మ ఏ విధంగా ఒక ఆత్మ ఏ విధంగా తిరుగుతుంది, లైక్ ఏ స్టార్ అంటే ఈ విధంగా చూపించేటువంటి వాటిని మనము సిమైల్స్ అంటాము. ఇందులో ఇంకా కైండ్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మనము ఈ యొక్క క్లాస్లో నేర్చుకుందాము. సో ఇక్కడ మొత్తము మనము ఈ ఫాలోయింగ్ డెఫినేషన్స్ అన్నాము కదా, అందులో ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే ఏంటి, సిమైల్ గురించి. అంటే ఫస్ట్ సిమైల్ గురించి నేర్చుకున్నాము. నెక్స్ట్ ఇవి మొత్తము టోటల్ వచ్చేసి దేర్ ఆర్ 32 స్పైసెస్ ఇన్ ఇంగ్లీష్. మన ఫుడ్ మేకింగ్ ఆఫ్ ప్రిపరేషన్లో మనము కొన్ని డిఫరెంట్ టేస్ట్ ఆఫ్ స్పైసెస్ ఏ విధంగా కొన్ని యాడ్ చేస్తాము. అవి ఏంటి, ఒక 4 ఐటమ్స్ 5 ఐటమ్స్ లేదా 6-7 ఐటమ్స్ యాడ్ చేస్తాము. బట్ ఇక్కడ ఇంగ్లీష్లో ఆ టేస్ట్ బర్డ్స్ అంటే టేస్ట్ కోసము యాడ్ చేసేటువంటి స్పైసెస్ ఎన్ని ఉన్నాయంటే 32 ఉన్నాయి. వీటిని మనము ఏమన్నాము, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అన్నాము. సో మీన్స్ ఇన్ తెలుగు అలంకారంలో. సో ఫస్ట్ వన్ ఈజ్ స్మైల్. మనం ఆల్రెడీ విల్ దట్ దాని గురించి నేర్చుకున్నాము. నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ మనము ఇప్పుడు మీకు ఒక 5 మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాను. 5లో ఒక రెండింటి గురించి మాత్రమే ఈ యొక్క క్లాస్లో నేను
ఒక 2 డెఫినేషన్స్ గురించి మాత్రమే మీకు ఇక్కడ నేను ప్రెజెంటేషన్ ఇస్తున్నాను. మీకు 30 ఉన్నటువంటి ఒక 32 ఏంటి ఆ స్పైసెస్ అనేది నేను ఎవ్రీడే క్లాస్లో ఫినిష్ చేస్తాను. సో ఇక్కడ సిమైల్ తర్వాత వన్ ఈజ్ సిమైల్ మెటాఫర్. మెటాఫర్ నెక్స్ట్ థర్డ్ వన్ పర్సనిఫికేషన్, ఫోర్త్ వన్ అపోస్ట్రఫీ, హైపర్బోల్. ఈ విధంగా ఇవి దీస్ ఆర్ ఓన్లీ 5. ఇక్కడ మనము చూస్తున్నటువంటి 5 మాత్రమే ఉన్నాయి స్పైసెస్ మొత్తము. సో మిగతా రిమైనింగ్ 30 మొత్తము టోటల్గా ఉన్నటువంటిది 32లో రిమైనింగ్ 28 కూడా నేను నెక్స్ట్ ఫాలోయింగ్ క్లాసెస్లో మీకు అప్లోడ్ చేస్తాను, నెక్స్ట్ క్లాసెస్లో ప్రెజెంటేషన్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఈరోజు నేర్చుకున్నటువంటిది ఈ యొక్క ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో సిమైల్ నెక్స్ట్ మెటాఫర్ గురించి ఈరోజు మనం ఈ యొక్క క్లాస్లో నేను ప్రెజెంటేషన్ చేస్తున్నాను. అబౌట్ ద మెటాఫర్. మెటాఫర్ ఇన్ అండ్ ఇంప్లైడ్ సిమైల్. మెటాఫర్ ఏంటది? ఇంపైల్డ్ సిమైల్. ఇంపైల్డ్. సో అంటే ఇక్కడ హియర్ ఆల్సో 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ కూడా ఇంపైల్ అంటే అదేంటి ఆపోజిట్ లో ఉంటుంది, సిమైల్ కి ఇది అగైనెస్ట్ గా ఆపోజిట్ లో ఉంటుంది. ఇక్కడ ఏంటి హియర్ ఆల్సో 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఆర్ కంపేర్ టు ఈచ్ అదర్. ఇక్కడ కూడా 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేవి ఒకదానికొకటి కంపారిజన్ అనేవి జరుగుతుంది. బట్ ద వర్డ్స్ లైక్ యాజ్ ఎట్సెట్రా ఆర్ అబ్సెంట్. కాకపోతే ఇక్కడ ఏంటి 2 డిఫరెంట్ సిమిలర్గా ఉన్నటువంటి 2 ఆబ్జెక్ట్స్ యొక్క కంపారిజన్ జరుగుతుంది. బట్ ఇక్కడ వచ్చేసరికి లైక్ లేదా యాజ్ అని మనము సిమైల్లో ఏ విధంగా నేర్చుకున్నామో యాజ్, లైక్ యాజ్, సచ్ యాజ్, ఈ విధంగా ఏమైతే మనం ఒక డిఫరెంట్ ఆబ్జెక్ట్స్కి కాంపౌండ్ ఏ విధంగా మనము రెండింటికి కూడా ఆబ్జెక్ట్స్ యొక్క కాంపౌండ్ 2 కూడా మ్యూచువల్గా ఏ విధంగా ఒకదానికొకటి ఇక్కడ కంపారిజన్ జరుగుతుందని సిమైల్లో నేర్చుకున్నాము. ఇక్కడ మాత్రము ఈ యొక్క మెటాఫర్కి వచ్చేసరికి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఆర్ కంపేర్డ్. 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మనం ఇక్కడ కంపేర్ చేస్తాము. బట్ ఇక్కడ లైక్ లేదా యాజ్ అనేటువంటి వర్డ్స్ అనేవి ఇక్కడ అబ్సెంట్లోకి వెళ్ళిపోతున్నాయి. ద 2 ఆబ్జెక్ట్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ వన్. సో ఇక్కడ ఏమవుతుంది, అక్కడేమో ఒక దాన్ని కంపారిజన్ చేసి చూపించడానికి మనము సిమైల్లో యూజ్ చేస్తాము. ఇక్కడ మెటాఫర్కి వచ్చేసరికి 2 కూడా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేవి కూడా ఒకటే సెంటెన్స్లోకి ఒకటే అంటే దోస్ ఆర్ కమింగ్ అంటే అవి 2 కూడా ఒకటే గొడుగు కిందికి వచ్చినట్టుగా అంటే ఒకటే సెంటెన్స్గా మనం యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ద 2 ఆబ్జెక్ట్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ వన్ అన్నాము. సో ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి రామా ఈజ్ ఏ లయన్ ఇన్ ద బ్యాటిల్. అక్కడ ఏమన్నాము, రామా ఈజ్ లాఫ్డ్ యాజ్ వాట్ లయన్ అన్నాము. సో ఇక్కడ యాజ్ అనేది అక్కడ యూజ్ చేసాము. ఇక్కడ రామ మరి ఏంటి లయన్తో పోల్చాలి, కాకపోతే ఇక్కడ ఏంటి రెండింటిని ఒకటే మనము ట్రీట్ చేయాలి ఒకటే సెంటెన్స్గా. కాబట్టి ఇక్కడ ఈ మెటాఫర్లో రామ ఈజ్ ఏ లయన్ ఇన్ ద బ్యాటిల్. రామ ఏ విధంగా అతను యుద్ధంలో ఏ విధంగా ఉన్నాడు అంటే ఒక లయన్ లాగా అంటే ఒక సింహం లాగా ఉన్నాడు యుద్ధంలో అని చూపించడానికి ఇక్కడ 2 డిఫరెంట్ వర్డ్స్ని 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని రామ ప్లస్ 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని మనం ఇక్కడ ఓన్లీ 1 వర్డ్ గాను ఇక్కడ మనము ఓన్లీ 1 సెంటెన్స్లోనే ఇక్కడ ట్రీట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ లైఫ్ ఈజ్ ఏ వాకింగ్ షాడో. లైఫ్ నెక్స్ట్ షాడో రెండింటిని కూడా మనం ఇక్కడ ఏంటి ఈ 2 ఆబ్జెక్ట్స్ని ఒకటే సెంటెన్స్గా మనం ఇక్కడ ట్రీట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటి లైక్ యాజ్ ఇలాంటి వర్డ్స్ మనము సిమైల్ యూజ్ చేయకుండా ఇవి ఇంపైల్డ్ సిమైల్ అంటాం. అంటే ఈ సిమైల్కి ఆపోజిట్లో ఉంటాయి. రెండింటిని మనము ఒకటే వర్డ్గా ఇక్కడ మనము ఒకటే సెంటెన్స్గా మనము ఇక్కడ ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆల్ ద వరల్డ్ ఈజ్ ఏ స్టేజ్. మొత్తం ఇది కూడా చూడండి ఇక్కడ నెక్స్ట్ మ్యూజిక్ ఈజ్ ద లవ్, ఫుడ్ ఆఫ్ లవ్. మ్యూజిక్ ఈజ్ ద ఫుడ్ ఆఫ్ లవ్. ఈ విధంగా మనము ఒక 2 ఆబ్జెక్ట్స్ని ఒకటే వర్డ్గా ఒకటే సెంటెన్స్గా మనం ట్రీట్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఇంపైల్డ్ సిమైల్స్ అంటాము వీటిని. సో దట్ ఈస్ కాల్డ్ మెటాఫర్. ఓకే రైట్. ఈ విధంగా ఇందులో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో టోటల్ వచ్చేసి ఒక 32 స్పైసెస్ ఉన్నాయి. ఒక స్పైసెస్ ఏంటి మనం వాటి గురించి ఈ యొక్క నెక్స్ట్ ఫాలోయింగ్ క్లాసెస్లో నేర్చుకుందాము. ఫస్ట్ మనం ఈరోజు సిమైల్ గురించి లేదా మెటాఫర్ గురించి
నేర్చుకున్నాము. సో నెక్స్ట్ రిమైనింగ్ 30 ఉన్నాయి, ఇంకా 30 స్పైసెస్ ఉన్నాయి. వాటన్నింటి గురించి కూడా మనం నెక్స్ట్ ఫాలోయింగ్ క్లాసెస్లో నేర్చుకున్నాము. సో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇంకా మీకు లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్గా ఎవరైతే ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి క్లాస్లో నేను మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేసి చెప్తున్నాను. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో లేదా ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్ ది వ్యూలో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే నేను నెక్స్ట్ ఫాలోయింగ్ క్లాసెస్లో కూడా ఇంగ్లీష్ ఈజియెస్ట్గా ఏ విధంగా నేర్చుకోవాలి, 45 డేస్లో లెర్నింగ్ ఏ విధంగా అతి సులభంగా ఇంగ్లీష్ని ఏ విధంగా మాట్లాడవచ్చు, ఫ్లూయెంట్గా ఏ విధంగా మాట్లాడవచ్చు అనేటువంటి ఒక్కొక్క టాపిక్ మీద నేను ప్రతిరోజు మీకు నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. కంపల్సరీ నేను డేట్ టు డేట్ ఎవ్రీడే 10 o'clockకి మీకు వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. కంపల్సరీ మీరు మా యొక్క ఛానల్ ఎంకరేజ్ చేసినట్లయితే పర్ఫెక్ట్గా నేను మీకు ఇంకా మా ఛానల్ని ఎంకరేజ్ చేసినట్లయితే మీకు ఇంకా నేను పర్ఫెక్ట్గా ప్రెజెంటేషన్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను 100%. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టు వాచ్.